కానీ అద్భుతాలు మా చర్చికు మాత్రమే వస్తే జరుగుతాయని చెప్పడం ముందు చూశారు. దాన్ని మాత్రం ఏమంటారు తెలుసా? ఉంటే వెంటనే క్రైస్ట్ చర్చికి వెళ్ళిపోండి, మీ చర్చిని వదిలేయండి, మీరు ఇచ్చే దశమ భాగాలు కూడా క్రైస్ట్ చర్చికి ఇచ్చేయమని చెప్పేసి ఇతను చెప్పకని చెబుతున్నాడు. బ్రెయిన్ వాష్ చూసే వాళ్ళకు కూడా అసలు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు చూడండి, ట్విస్ట్ రివీల్ అవుతుంది. అయితే నమ్ముకొని ఆయన 30 years సేవ చేశాడు. అదే చర్చ్ లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా పాయిజన్ దాగి చనిపోయారండి. నువ్వు నెల దశమ భాగాలు వారము కానుకలు ఇస్తున్నావు కదా, మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు నీ జీవితాన్ని మొత్తం పనగా పెట్టేశావు. అసలు ఎందుకు పెట్టామనేది ఇప్పుడు నీ నోటితో చెప్పుకుందాం. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈ రోజు మనం ఒక కొండ గొర్రె గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే గొర్రెల్లో కొండ గొర్రెలు వేరే అని చెప్పేసి మన పెద్దలు ఊరికే అనలేదు. అందుకే ఈ రోజు ఒక కొండ గొర్రెను మీకోసం నేను తీసుకొచ్చాను. ఎందుకు కొండ గొర్రెను అంటున్నానో మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు మంచి క్లారిటీ వస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ రైట్ నౌ. ఇక మొదలెడదామా? నేను అన్య కుటుంబంలో నుంచి రక్షించబడ్డ వ్యక్తినండి. దాదాపు 6 సార్లు నల్లబట్టలు ధరించి లక్షలాది రూపాయలు విగ్రహాలకి పూజలు చేసి. ఏంటని నువ్వు ఇలా ఉన్నావు? అసలు లక్షలాది రూపాయలు నువ్వు నాశనం చేసావా? మరి ఇప్పుడు నల్లట బుక్కులో మరి ఇప్పుడు పాస్టర్కి నువ్వు నెల దశమ భాగాలు వారము కానుకలు ఇస్తున్నావు కదా, మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు నీ జీవితాన్ని మొత్తం పనగా పెట్టేశావు. అసలు ఎందుకు పెట్టావనేది ఇప్పుడు నీ నోటితో చెప్పుకుందాం. నాశనం చేసిన వ్యక్తిని అనుకోని విధంగా 2019లో నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. అయితే నా జాబ్ పోయింది. ఆ టైంలో నేను మా బాబాయ్ మా పిన్ని వాళ్ళ దగ్గర పెరిగేవాడిని. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటూనే ఒక బాబాయ్ పిన్ని వాళ్ళ దగ్గర పెరిగానంటున్నావు. అసలు జాబ్ పోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ అందరికీ నేను చెప్తాను. అసలు ఈ విషయం అనేది అతనికి కూడా తెలియదు. జాబ్ పోవడానికి కారణం క్రైస్తవ్యం. ఎందుకంటే అతను ఒక సెక్యులర్ హిందువుగా ఉన్నాడు. అసలు తర్వాత క్రైస్తవ్యం వల్ల జాబ్ పోయింది అనడానికి కారణం అసలు సాక్ష్యం ఏంటనుకుంటున్నారా? ఇతని మాటలు మనకు తెలుసుకుందాం. నేనేమంటానంటే ఆ టైంలో నేను మా బాబాయ్ మా పిన్ని వాళ్ళ దగ్గర పెరిగేవాడిని. వాళ్ళు కూడా నన్ను చెప్పు పెట్టి కొట్టి బయటికి తోసేశారు నా జాబ్ పోయిన తర్వాత. ఏంటని ఇలా మాట్లాడుతున్నావు? నాకైతే నరాలు కట్టకపోతున్నాయి. ఎందుకనంటే అసలు ఎవరైనా జాబ్ పోతే ఇంట్లో వాళ్ళు సానుభూతి జాలు చూపిస్తారు. నిన్ను చెప్పించు కొట్టి మరీ ఇంట్లో నుంచి బయట గెంటేశారు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏదో విధవ పని చేసావు కాబట్టి నీకు జాబ్ పోయింది. అదేవిధంగా ఇంట్లో కూడా అలాంటి విధవ పనులు చేస్తున్నావు కాబట్టి నీ జాబ్ పోయిందని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అన్నయ్య. ఇదే యేసయ్య పాదాల చెంత అనే ప్రోగ్రామ్ ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. జీవితమే లేదనుకున్న నాకు ఒక మంచి అమ్మాయితో వివాహం జరిపించాడండి. మంచి అమ్మాయి చెడ్డమ్మాయి అని వేరు చేయడానికి నువ్వెవరు అన్నాయి? అసలు యాక్చువల్గా నిన్ను దేవుడు దర్శించాడు అని అంటే ఒక పాపులకు మాత్రమే దేవుడు దర్శిస్తాడు. పచ్చి తాగుబోతులకి పచ్చి తిరుగుబోతులకే దేవుడు దర్శిస్తాడు అనడానికి ఈ సాక్ష్యం. ఇవన్నీ నువ్వు దాచిపెడుతున్నావు. బట్ ఏంటంటే నీ లైఫ్లో జరిగింది ఇదే అని అందరికీ తెలుసు. రీసెంట్గా నాకు ఒక బాబు పుట్టాడు. అయితే ఆ రోజు కరెక్ట్గా సండే అండి, ఫస్ట్ ఆదివారం. ఆ రోజు బల్లారాధన. కరెక్ట్గా 8:30కి బాబు పుట్టాడండి. కరెక్ట్గా నేను అసలు ఎవరికి చెప్పకుండా 9 కల్లా అప్పుడే బల్లారాధన జరుగుతుంది వచ్చేసాను దేవుడి మీద నమ్మకంతో. అన్నయ్య అసలు రీసెంట్గా బాబు పుట్టడం అంటున్నావు, అదే రోజు బల్లారాధన అని చెప్తున్నావు. దీంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దాంతోపాటు నాకు చాలా డౌట్స్ తన్నుకు వస్తున్నాయి. అది ఏంటనేది ఒకసారి నువ్వు చెప్పిన తర్వాత, నీ మాటలు చెప్పిన తర్వాత అదేందని మీకు అర్థమవుతుంది. ఆదివారం నాడు బాబు పుట్టాడు టైటిల్. అప్పుడు గ్రూప్స్ అన్నిట్లో మెసేజ్ కూడా పెట్టారండి. ఇంకో విషయం ఏంటంటే నాకు ఎవరు కాల్ కూడా చేయలేదు, నేను ఎవరికి చెప్పలేదు. మార్నింగ్ 7 కల్లా అన్న నాకు ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నాడు, నేను వస్తాను హాస్పిటల్కి అన్నారు. అన్నయ్య అసలు ఏంటిది? ఒక బాబు పుట్టాడని నువ్వే చెప్తున్నావు, దాంతోపాటు నేను ఎవరికి కాల్ చేయలేదని చెప్తున్నావు. బట్ పాస్టర్ మాత్రము నీకన్నా ముందే అన్ని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసి మళ్ళీ నీకు రిపీట్గా మళ్ళీ నీకు కాల్ చేసి అసలు బాబు ఎలా ఉన్నాడు అని అంటే అసలు ఏ మాత్రం నీకు డౌట్ రావట్లేదా అని అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం కొంచెం కూడా డౌట్ రావట్లేదా? ఏమో నాకైతే తెలీదు. ఎందుకనంటే అసలు నీకు బాబు పుడితే అతని గ్రూప్లో మెసేజ్లు పెట్టడం ఏంది, నేను నీకున్నానని చెప్పి నీకు ధైర్యం చెప్పడం ఏంటో అసలు అబ్బా బాబోయ్, అసలు ఆలోచిస్తేనే ఎక్కడికో వెళ్ళిపోతుందా మనసు, అక్కడే కంట్రోల్ చేసుకుంటున్నా. ఆ రోజు నేను ఏడుస్తుంటే ఆ ఏడుపుని ఆనందంగా మార్చమని ప్రేయర్ చేశారు. హాస్పిటల్లో డాక్టర్ ఒకటే చెప్పారు, 17 years ఎక్స్పీరియన్స్ నాకు, ఏ బాబు కూడా ఇంత త్వరగా క్యూర్ అవడం నేను చూడలేదని చెప్పారు. వైద్యులకు వైద్యుడు అయిన యేసు ప్రభువు మీ చెంత నుండగా అసలు హాస్పిటల్లో ఎందుకు దండగా? నువ్వు నమ్ముకున్న తర్వాత అసలు నీకు ఎలాంటి కష్టం వచ్చినా కానీ నీ యొక్క దేవుడు నీకు తోడుంటాడని నీకు చెప్పాడు. అలాంటప్పుడు మరి హాస్పిటల్కి ఎందుకు బాబుని తీసుకెళ్ళావు? మరి ఆ పాస్టర్ ఎందుకు ఏం చేయలేకపోయాడు? క్రైస్ట్ టెంపుల్ అనేది
చోట పరిశుద్ధాత్మ దేవుడు నిలవై ఉన్నాడని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి అసలు సిసలు ట్విస్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గొర్రెదాట్లు ఆ చర్చ్ నుంచి ఈ చర్చ్కి ఎలా రావాలో ఇతన్ని బాగా వాడుకున్నారనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. నేను జాబ్లో సస్పెండ్ అయినప్పుడు నాతో పాటు ఒక వ్యక్తి సస్పెండ్ అయ్యాడు. ఆర్సీఎం ఇన్స్టిట్యూట్లో 30 years ఒక బోర్డు మెంబర్గా ఉన్నాడండి ఆయన. అయితే ఒక రోజు మేమిద్దరం బయటకు వెళ్తున్నాం. ఒకటే అన్నాడు, ఏంటి నాగేంద్ర నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా ఎంత హ్యాపీగా ఉంటున్నావు అన్నాడు. ఇతను జాబ్ చేస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడు ఇతనికి పరిచయం అయ్యాడు. అతను ఏంటంటే ఆర్సీఎం అనే దాంట్లో 30 సంవత్సరాల నుంచి విశ్వాసిగా ఉన్నాడు. దాంతోపాటు ఒక బోర్డు మెంబర్గా ఉన్నాడు. బట్ ఏంటంటే అతనికి కష్టాలు వెళ్ళలేదు. ఇతనికి ఏ విధంగా కష్టాలు పోతున్నాయని చెప్పి ఇతను నమ్మిన తర్వాత అడిగాడంట. బట్ అతని బాధ ఏంటంటే అతని వల్ల ఇతను మారాడు. ఇతను రావాల్సింది ఆర్సీఎం చర్చ్కి, బట్ ఇతను వెళ్ళేది ఇప్పుడు క్రైస్ట్ చర్చ్కి. మరి ఇతను అతని గురించి ఏ విధంగా నెగిటివ్ చెప్తున్నాడో, అసలు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది, అసలు ఈ ట్విస్ట్ మాత్రం నేను విన్న తర్వాత అసలు మనిషిని కాలేకపోయాను ఎందుకనేది ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. సార్ నేను వెళ్ళే చర్చ్ అలాంటిది, మా దైవజనులు అలాంటి వాళ్ళు, ఆ ధైర్యంతో నేను ముందుకెళ్ళిపోతున్నాను అన్నానండి. అయితే మా ఇద్దరికి డిస్కషన్ జరిగింది. కరెక్ట్గా ఒక 10 days అండి. ఏ దేవుడు చూసారా, అన్ని చర్చులు వేరు, ఈ చర్చ్ వేరు. నాకు దొరికిన పాలన్న నా జీవితంలో బాగా స్వామి అయ్యాడు, దాంతోపాటు నా కష్టాల్లో ఆదుకుంటున్నాడు అని అతనికి బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. నువ్వు 30 సంవత్సరాల నుంచి నువ్వు ఒక ఆర్సీఎం చర్చ్లో నువ్వు మెంబర్వి, బట్ నీకే కష్టాలు పోలేదు. బట్ నా వెనకాల ఉంది నా చర్చ్ పాస్టర్ పాలన్న ఏం చేశాడు అని అంటే నా జీవితంలో మిరాకిల్ చేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒకే ఒక్క చర్చ్లో ఉన్నాడు, అది ఈ యొక్క పాలన్న చర్చ్లోని ఇతని నోటితో వాళ్ళు సాక్ష్యం ఇప్పిస్తున్నారు. ఎందుకనంటే పక్క చర్చ్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ చర్చ్లోకి రావాలని చెప్పి. ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఒక శివాలయానికి వెళ్ళే వ్యక్తి మరొక శివాలయానికి వెళ్తే ఆ టెంపుల్లో, ఆ గుడిలో, ఆ ఆలయంలో శివుడు ఉండడు. నేను వెళ్ళే ఆలయంలో మాత్రమే శివుడు ఉంటానని మీకు ఏ హిందువు చెప్పడు, ఏ బ్రాహ్మణుడు కూడా మీకు చెప్పడు. ఎందుకనంటే ప్రతి ఆలయంలో ఉంది కూడా శివుడే, శివుడు పరమాత్ముడే అని చెప్తా ఉంటారన్నమాట. ఎందుకంటే అది నిజం. ఉదాహరణకి ఒక వ్యక్తి కాశీ వెళ్ళాడు అనుకో, అక్కడ విశ్వేశ్వరుడు లింగం శివుడే. అరుణాచలం వెళ్ళాడు, అక్కడ కూడా శివుడే లింగం. అదేవిధంగా కాలనీలో ఉండే శివుడి దగ్గరికి వెళ్ళాడు, అది కూడా శివుడే. ఏ బ్రాహ్మణుడు కూడా, ఏ పురోహితుడు కూడా మీరు వెళ్తున్న ఒక ఆలయంలో శివుడు ఉండడు, నా ఆలయంలో మాత్రమే శివుడు ఉంటాడని ఏ ఒక అర్చకుడు చెప్పడు. కానీ దరిద్రం ఏంటంటే ఈ యొక్క క్రిస్టియానిటీలో చాలా మంది పాస్టర్లు ఏం చేస్తారంటే ఆ చర్చిలో సాతాను ఉన్నాడు, ఆ చర్చిలో యేసుక్రీస్తు లేడు, అది ఎత్తబడే సంఘం కాదు, మేము మా దగ్గర ఉన్నవాడు మాత్రమే యేసుక్రీస్తు, మా చర్చికి వస్తేనే నీ యొక్క ప్రాబ్లమ్స్ పోతాయని చెప్పి ఇదిగో ఈ విధంగా మీకు చెప్తారన్నమాట. సో ఎప్పటికైనా మీకు మునిగిపోయింది ఏం లేదండి. ఈ వీడియో చూస్తున్న ఏ క్రైస్తవ సోదరులైనా కానీ ఇలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేసి ఉంటే, ఇలాంటి ప్రాబ్లం మీ లైఫ్లో వచ్చి ఉంటే ఖచ్చితంగా హిందూ సనాతన ధర్మం యొక్క డోర్స్, మీ యొక్క ఈ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎందుకంటే ఈ ఆలయం అనేది అందరిది. మీరు ఏ ఆలయంకైనా వెళ్ళొచ్చు, కృష్ణుడు ఆలయంకైనా వెళ్ళొచ్చు, శివుడు ఆలయంకైనా వెళ్ళొచ్చు, మీరు అమ్మవారి ఆలయంకైనా వెళ్ళొచ్చు, గణపతి ఆలయంకైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ఎవరు మీకు అబ్జెక్షన్ చెప్పరు. బట్ మీ యొక్క చర్చిల్లో ఏం చేస్తారు అని అంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళే చర్చ్ తప్పు అని చెప్తారనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాడు, బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళకు కూడా. అసలు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు చూడండి, ట్విస్ట్ రివీల్ అవుతుంది. అయితే నమ్ముకొని ఆయన 30 years సేవ చేశాడు. అదే చర్చ్ లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా పాయిజన్ దాగి చనిపోయారండి. ఇద్దరు పిల్లలు, వాళ్ళకి అమ్మాయి మెడిసిన్ చదువుతుంది, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ లో ఎంప్లాయీ, అతని జాబ్ పోయింది, అతని కష్టాలు వచ్చాయి. బట్ అతను 30 సంవత్సరాలు ఏ దేవుడికి అయితే అతను మొర పెట్టుకున్నాడో, ఏ చర్చిలో అయితే ఏ పాస్టర్ ముందు అతను మోకరిల్లాడో, అదే చర్చిలో అతని యొక్క ప్రాణాన్ని విడవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. దాన్ని ఇతను ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నాడంటే, అతను 30 సంవత్సరాలు అతని యొక్క జీవితాన్ని దారపోసి మరీ ఆర్సీఎం చర్చ్ అనే చర్చ్లో అతను విశ్వాసిగా ఉన్నాడు. అక్కడ అతని యొక్క పాస్టర్, అతని యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను ఎలాంటి మిరాకిల్స్ చేయలేదు. ఎందుకంటే అతని దగ్గర బ్యాటరీ ఫెయిల్ అయింది బైబిల్లో అని చెప్పకనే చెప్తున్నాడు. అదే విధంగా ఇతను ఏ విధంగా అయితే ఈ పాల్ అన్న అనే పాస్టర్ని నమ్ముకున్నాడో, ఆ పాస్టర్ దగ్గర మిరాకిల్ జరుగుతున్నాయని చెప్పేసి ఎదుటిగా ఉండే చాలా మంది విశ్వాసులకు, అదే విధంగా యూట్యూబ్లో ఇతని సాక్ష్యం విన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ చర్చిని వదిలేసి ఈ యొక్క పాలనే క్రైస్తు చర్చికి రావాలని ఇదంతా ఒక ప్లాన్డ్గా జరుగుతుందన్నమాట. ఈ వీడియో చూస్తున్న గొర్రెలు ఎవరైనా కానీ మీరు గొర్రెలు కాదు, సింహాలు, సనాతన సింహాలు అని అర్థం చేసుకునే మంచి ఛాన్స్ వచ్చిందండి.
మీరు ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచిస్తే దీని వెనకాల ఎంత కుతంత్రం ఉందనేది మీకు అర్థమవుతుంది. ఒకరి యొక్క చావుని, అది కూడా అసలు బైబిల్లో నేను ఒకప్పుడు వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ ఏం చెప్పేవారు అంటే, ఆత్మహత్య చేసుకునే వాళ్ళకు ఎవరికి కూడా పరలోక ద్వారం యొక్క ప్రవేశం ఉండదని చెప్పేవాళ్ళు. మరి ఆ యొక్క చర్చికి వెళ్ళే వ్యక్తులకి చెప్పలేదా? వాళ్ళు చర్చిలోనే సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు అని చెప్తున్నారు అని అంటే చర్చిలు ఎంత దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కూడా ఒక టెంపుల్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని మీకు ఎక్కడ కనిపించదు. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్గా చెప్తారన్నమాట. అసలు జన్మలైనా కానీ మనం చేసే కర్మల ఆధారంగా పుణ్యఫలాలు, పాపఫలాలు మన యొక్క సంచిత కర్మలో ఇమిడి ఉంటాయని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా చెప్తారు. కాబట్టి ఎవరైనా కానీ ఆత్మహత్య చేసుకోవడానికి జంకుతారు, నిజంగా హైందవాన్ని అర్థం చేసుకునే వాళ్ళు. ఇలాంటి పిరికి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇదే విధంగా చచ్చిపోతారో ఏమో నాకు తెలియదు. కానీ బట్ ఏదేమైనా కానీ ఒక చర్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మాత్రం చాలా బాధాకరం. సంతోషంగా ఉన్నామంటే సార్, నిజమైన వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడే దేవుడు ఉంటాడు. దానికి నిదర్శనం ఇదే. ఎన్నో అద్భుతాలండి. క్రైస్ట్ టెంపుల్కి వచ్చిన తర్వాత నా జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. చూసారా, క్రైస్ట్ టెంపుల్కి వచ్చిన తర్వాతనంటే ఇతని జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయంట. అంటే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వెంటనే క్రైస్ట్ చర్చికి వెళ్ళిపోండి, మీ చర్చిని వదిలేయండి. మీరు ఇచ్చే దశమ భాగాలు కూడా క్రైస్ట్ చర్చికి ఇచ్చేయమని చెప్పేసి ఇతను చెప్పకని చెబుతున్నాడు. అదేవిధంగా రీసెంట్గా మా నాన్నగారికి బాగోపోతే నేనైతే ఆశలు వదిలేసుకొని వెళ్ళానండి. అన్నకు మెసేజ్ పెట్టాను, కన్ఫామ్గా ప్రేర్ చేస్తానని చెప్పారు. ఊహించని రీతిలో కరెక్ట్గా 4 రోజుల్లో డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చామండి. అసలు అద్భుతం అంటే ఏంటో తెలుసా? మీరు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా మీ నాన్నగారిని చర్చిలోకి తీసుకెళ్తే అప్పుడు నిజమైన దేవుడా కాదా అని మీకు, మాకు, జనాలందరికీ, ప్రపంచానికి ఒక క్లారిటీ వచ్చేది. బట్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అని అంటే, తీసుకెళ్లడం, డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు. అక్కడ హిందూ డాక్టర్ ఉంటాడు, హిందూ నర్సులు ఉంటారు, దాంతోపాటు అఫ్ కోర్స్ మీ క్రిస్టియన్స్ కూడా ఉంటారు అనుకోవచ్చు. బట్ ఏంటంటే అక్కడ రోగానికి మందు అయ్యింది, దాంతోపాటు ఒక ఆపరేషన్, సర్జరీ అలాంటిది ఏం లేకుండా మళ్ళీ తిరిగి వచ్చాడు అని అంటే ఏదైనా అనుకోవచ్చు. ఆ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. దాంతోపాటుగా ఇద్దరు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే మేము మాత్రం చేయలేమా? ఆ యొక్క కనీసం మా యొక్క భగవంతుడికి మేము మొక్కేసి మీ యొక్క నాన్నగారు బాగవుతారన్నా అక్కడ బాగవుతారు. మేమేంటామంటామంటే వైద్యో నారాయణో హరి, మేము వైద్యుల్లో కూడా దేవుని చూస్తాం. మీరేం చేస్తారని అంటే, ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే అది సాతాను చేశాడంటారు. ఒకవేళ మంచి జరిగింది అనుకోండి, మీరు ఈ పాస్టర్ యొక్క అకౌంట్లో వేస్తారు. దేవుడు ఎన్నో విషయాల్లో మాకు మేలు చేశారండి. ముఖ్యంగా ఇలాంటి దైవజనురాలని కలిగి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీ పాస్టర్ని ఏమన్నా లేపుతున్నావా? అసలు మీ యొక్క దైవజనుల్ని కలిగి ఉండడం నీ యొక్క అదృష్టం. వామ్మో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారయ్యా ఇతన్ని? అసలు దీన్ని నిజంగా చెప్పాలంటే ఈ క్రైస్ట్ పాస్టర్ అనే వ్యక్తి ఇది కావాలని పెయిడ్ ప్రమోషన్గా చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. మీకు కూడా ఒకవేళ అనిపిస్తే కింద కామెంట్లో వేసేసుకోండి. పోయిన తర్వాత లక్షలాది రూపాయలు తిన్నవాళ్ళు కూడా ఏ రోజు నాకు ఆ ధైర్యం చెప్పలేదు. ఎప్పుడు పాలన్న ఒకటే అంటారు, నీ వెనక నేను ఉన్నాననే ఆ మాట విన్నప్పుడల్లా నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. నీకు పోయేది మాత్రం చాలానే ఉంది, ఆ పాస్టర్కి మాత్రం ఏం పోదు. ఎందుకనంటే నువ్వు ఈ ఉద్యోగ అన్వేషణలో నువ్వేం చేస్తావనంటే నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటావు. వీడేం చేస్తాడనంటే ఇంట్లో కూర్చొని నీ గురించి ప్రార్థన చేస్తున్నానని చెప్పి నీ బ్రెయిన్ వాచ్ చేస్తున్నాడు. ఒకవేళ నీకు జాబ్ వచ్చిందనుకో, నీ కర్మ ఖాళీ. ఎందుకనంటే అతనికి ఏంటంటే బాగా ప్లస్ అన్నమాట. నువ్వు 1 లక్ష రూపాయల శాలరీ కనుక నువ్వు తీసుకున్నావు అనుకో, దాని నుంచి 10,000 రూపాయలు నీ పాస్టర్కి ఇవ్వాలి. ఎందుకంటే నేను ప్రార్థన చేయడం వల్లే నీకు జాబ్ వచ్చింది అని ఇతను చెప్తాడు. ఎవరు? నీ యొక్క పాస్టర్. ఈ పాల్ అనే పాస్టర్ ఆల్రెడీ బ్రెయిన్లో పెట్టాడు. కాబట్టి నువ్వు ఒక 50,000 శాలరీ నువ్వు తీసుకున్నా కానీ దాంట్లో నుంచి 5,000 రూపాయలు నువ్వు నెల ఖచ్చితంగా ఈ పాస్టర్కి ఇవ్వాలి. కాబట్టి ఎటు చూసుకున్నా కానీ అతనికి ప్రాఫిటబులే. ఈ విషయం మీలాంటి కొండగొర్రెలకు అర్థం కాదు. ఎందుకంటే నేను వచ్చే చర్చ అలాంటిది. నిజమైన వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాలండి ప్రజలు ఎప్పుడైనా. నాకు తెలిసి నా కళ్ళ ముందు ఎంతో మంది వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఎలివేషన్ నేను తట్టుకోలేకపోతున్నానండి. ఎందుకనంటే ఎవరైనా కానీ దేవుడి వాక్యము మనసులో ఉంటే చాలా అనుకునే క్రైస్తవులను చూశాను. కానీ ఇతను ఏమంటున్నాడు అని అంటే, ఎక్కడైతే వాక్యం ఉంటుందో, ఎక్కడైతే యేసు ఉంటాడో ఆ చర్చికి వెళ్ళాలని చెప్పి ఈ విధంగా బ్రెయిన్ వాష్ ఇతనికి చేసి దాంతోపాటు చూస్తున్న వాళ్ళు కూడా చేశారు. చూసారా? వామో, మీది మామూలు బిజినెస్ కాదండి. ఈ బతకడం వేస్ట్, ఆ కాలంలో దూకి అన్ని సమస్యలకు పరిష్కారం వదిలిపోద్ది అన్నాడండి.
అంత నీచమైన స్థాయి నుంచి వచ్చానండి. చెప్పు పెట్టి బయటకు తోసేశారండి క్రిస్మస్ 25th 2019 రోజు. అసలు ఏం చెప్తున్నావు అన్నయ్య, నీకైనా అర్థమవుతుందా? చెప్పుతో కొట్టిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నిన్ను దగ్గర తీసుకున్నారు అని అంటే వాళ్ళు క్రైస్తవులా హిందువులా అనేది కూడా క్లారిటీ. ఎందుకంటే దీన్ని బట్టి నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా అనేది తెలిసిపోతుంది కదా అన్నయ్య. నిజంగా మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే అలాంటి పాస్టర్లు ఇంకా మత మార్పిడులు చేస్తూ నిన్ను నీ ఫ్యామిలీని కూడా లొంగ తీసుకుంటూ దాంతోపాటుగా చాలా మందిని కూడా ఈ యొక్క ట్రాప్లో పడే విధంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారనేది ఇక్కడ మనకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది. అదే దేవాదేవుడు నన్ను ఈరోజు సజీవ లెక్కలో నింపాడు. ఈ విషయంలో దేవుడికి వందనాలు చేర్చుకుంటూ, అదేవిధంగా పాలన్నకి నిసి అక్కకి నా వందనాలు తెలియజేసుకుంటూ, నీ సాక్ష్యాన్ని ఎవరు దీవించినా దీవించకపోయినా నా యొక్క ఆశీస్సులు మాత్రం నీకు చాలా ఉన్నాయి అక్క. నేసి అక్క అండ్ పాల్ అన్న గారంట. సో క్రైస్ట్ చర్చ్ మీరు మామూలు కాదండి. ఎందుకనంటే ఒక మనిషిని ఇంతలా మోటివేట్ చేసి దాంతోపాటుగా నువ్వు ఏ చర్చికి వెళ్ళినా కానీ నీకు జరగని అద్భుతాలు మా చర్చికి మాత్రమే వస్తే జరుగుతాయని చెప్పడం ముందు చూశారు. దాన్ని మాత్రం ఏమంటారు తెలుసా? సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మరిన్ని రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మేము చేస్తున్న ధర్మ కార్యక్రమ వీడియోస్ కూడా ఇలాంటి వీడియోస్తో కలిపి వస్తాయి. గ్రౌండ్ లెవెల్లో ఎంతలా మేము కష్టపడుతున్నామో మీకు తెలుస్తుంది. ఎందుకనంటే ధర్మో రక్షితే రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఎందుకంటే ఇది ఇవాళ చేసి రేపు ఆపేసేది కాదు. ఇది చచ్చేంత వరకు జరిగే నిరంతర ప్రక్రియ. ధర్మరక్షణలో అంటే ధర్మ పరిరక్షణ కానీ ధర్మ ప్రచారం కానివ్వండి, హిందువుని జాగ్రత్తం చేసుకోవడం కానీ ఇది మరియు ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తూ ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేస్తారని ఆశిస్తున్నామండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.